హాయ్ అండి. మాకున్న ప్లేస్‌లో పసుపు కొమ్ములు పెట్టాం లాస్ట్ ఇయరు. పసుపుని తవ్వుతూ ఉండగా అక్కడక్కడ కనకంబరాల మొక్కలు కనిపిస్తే వాటిని తీసి వేరే డబ్బలో వేసుకున్నాను. పసుపు తవ్విన తర్వాత వెంటనే వేర్లు తీస్తే రావు, ఉడికించినా ఉడకదని అత్తమ్మ, అమ్మ చెప్తూ ఉండేవారు. 1 వీక్ మనం పక్కన పెట్టేసేయాలి. 1 వీక్ తర్వాత ఇలా వేర్లు తీసేసి శుభ్రంగా కడుక్కొని ఉడికించుకోవాలి. ఉడికించుకునే వాటర్‌లో గడ్డి వేయండి ఫస్టు. కవర్‌లో కొన్ని కొమ్ములు నేను నెక్స్ట్ ఇయర్‌కి దాచిపెడుతున్నాను. గడ్డి ఎందుకేస్తున్నానంటే ఆవిరిలో ఉడికితే పసుపు కొమ్మ బాగా ఉడుకుతుంది అత్తమ్మ అంటూ ఉంటారు. ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. అడుగునున్నయి ఎక్కువగా ఉడకకుండా, పైనున్నయి ఉండకుండా ఉంటాయి. మనం బంగాళదుంపలు ఉడికించుకుంటాం కదా, అలా ఉడికించుకోవాలి. ఉడికిన వెంటనే తీసి వాటర్‌లోంచి తీసేయాలి. వాటర్ ఎక్కువగా పీల్చుకుంటే ఎండడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వెంటనే తీసి ఎండబెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఎంత పసుపు వచ్చిందని చెప్తాను నేను.